క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక మిషనరీ బయోగ్రఫీ తెలుసుకుందాం. తాను ఎవరంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలని అనుభవించి అందరినీ పోగొట్టుకొని ఒంటరిగా జీవిస్తూ క్రీస్తును తెలుసుకొని క్రీస్తు కొరకే బ్రతుకుతూ అలాగే సమాజంలో అణచివేయబడుతున్న స్త్రీల కోసం పోరాడి వారిని రక్షణలోనికి నడిపించింది తానే పండిత రమాబాయి సరస్వతి. రమాబాయి సరస్వతి కర్ణాటక రాష్ట్రంలో 1858 ఏప్రిల్ 23వ తేదీన మరాఠీ మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తన తండ్రి గారి పేరు అనంత శాస్త్రి. ఇతను సంస్కృత పండితుడు. ఇంట్లో ఆమెకు సంస్కృతం నేర్పించేవాడు. అలా తన బాల్యములో తన తండ్రితో అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది రమాబాయి గారు. తన 12 సంవత్సరాల వయసులోనే 1800 శ్లోకాలను కంఠోపాఠంగా చెప్పేది. అది 1876-78 నాటి గొప్ప కరువు సమయం. ఆ కరువులో తన తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పుడు తనకి 16 సంవత్సరాలు. తాను తన సోదరుడు శ్రీనివాస్ అనాథలుగా మిగిలారు. ఆ సమయంలో తాను తన సోదరుడు సంస్కృత గ్రంథాలను పఠిస్తూ భారతదేశమంతటా తిరిగారు. అధ్యాపకురాలిగా రమాబాయి గారి కీర్తి కలకత్తాకు చేరుకుంది. అక్కడ పండితులు ఆమెను మాట్లాడడానికి ఆహ్వానించారు. 1878లో కలకత్తా విశ్వవిద్యాలయం వివిధ సంస్కృత రచనలపై ఆమెకు ఉన్న జ్ఞానాన్ని గుర్తించి ఆమెకు పండిత సరస్వతి అనే బిరుదులను ప్రదానం చేసింది. 1880లో తన సోదరుడు శ్రీనివాస్ మరణించాడు. అదే సంవత్సరంలో రమాబాయి గారు న్యాయవాది బిపిన్ బిహారీ మేధ్విని వివాహం చేసుకున్నారు. వారిది కులాంతర వివాహము. ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. తన పేరు మనోరమ. 1882లో తన భర్త మేధ్వి కలరా వ్యాధికి గురి అయి మరణించాడు. అదే సంవత్సరం రమాబాయి గారు పూణెకు వెళ్ళి అక్కడ ఆర్య మహిళా సమాజ్, ఆర్య ఉమెన్స్ సొసైటీని స్థాపించారు. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు విద్యనందించడం, బాల్య వివాహాల అణచివేత నుండి విముక్తి పొందడం. 1882లో విద్యా వ్యవస్థను పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఒక కమిషన్ని నియమించింది. అప్పుడు రమాబాయి గారు దాని ముందు ఆధారాలను పెట్టారు. లార్డ్ రిఫార్మ్ ఎడ్యుకేషన్ కమిషన్లో ఆమె ప్రసంగిస్తూ ఈ దేశంలో 100 మంది విద్యావంతులైన పురుషులలో 99 మంది పురుషులు స్త్రీ విద్య, మహిళ సరిహైన స్థితిని వ్యతిరేకిస్తున్నారు, స్త్రీ పాత్రను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రకటించింది. ఇంకా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, మహిళా పాఠశాలలో ఇన్స్పెక్టర్లను నియమించాలని సూచించింది. అంతేకాకుండా భారతదేశంలో మహిళ మాత్రమే చికిత్స చేయగలరని, భారతీయ మహిళలను మెడికల్ కాలేజీలో చేర్పించాలని సూచించింది. 1883లో వైద్య శిక్షణను ప్రారంభించడానికి ఇంగ్లాండ్ వెళ్ళింది రమాబాయి గారు. అలా ఇంగ్లాండ్లో ఉంటున్న సమయంలో తనకి కొంతమంది సోదరులు పరిచయం అయ్యారు. వారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి సంబంధించిన వారు. వారి ద్వారానే రమాబాయి గారు మొదటిసారి క్రీస్తు ప్రేమను రుచి చూశారు. ఆ సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే భారతదేశ స్త్రీల దీనావస్థను క్రీస్తు ప్రభువు మాత్రమే మార్చగలడని నమ్మి యేసు యొక్క అడుగుజాడలలో నడవాలని నిర్ణయం తీసుకొని బాప్తిసం పొందింది. 1886లో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వెళ్ళి అక్కడ తన బంధువు అయిన ఆనందబాయి జోషి దగ్గర 2 ఏళ్ల పాటు అక్కడే ఉంది. ఈ ఆనందబాయి జోషి గారు ఎవరంటే భారతీయ మొదటి మహిళా వైద్యురాలు. అక్కడ తన దగ్గర ఉంటున్న ఆ సమయంలో ఆమె పాఠ్యపుస్తకాలను కూడా అనువదించింది. యునైటెడ్ స్టేట్స్, కెనడా అంతటా ఉపన్యాసాలు ఇచ్చింది. తాను రాసినటువంటి అతి ముఖ్యమైన పుస్తకం పేరు ది ఐ క్యాస్ట్. తాను ఇంగ్లీష్లో రాసినటువంటి మొదటి పుస్తకం ఇది. ఈ పుస్తకములో బాలవధువు, బాల వితంతువులతో సహా హిందూ మహిళల జీవితంలోని చీకటి కోణాలను చూపించింది. బ్రిటిష్ ఇండియా హిందువులలో మహిళల అణచివేతను బహిర్గతం చేయడానికి ప్రయత్నించింది. రమాబాయి గారు ఒకరోజు ముంబైలోని ఒక క్రైస్తవ సభకు హాజరయ్యారు. ఆ సభలో నెల్సన్ గ్రెగ్సన్ అనే భక్తుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చేసినటువంటి ప్రసంగం ఆమెను కదిలించింది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ ప్రసన్నత కలిగి లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందింది.
నేను క్రైస్తవ మతాన్ని ఎరిగాను, కానీ ఆ మతానికి జీవనాడి అయిన క్రీస్తును నేనిప్పుడే రుచి చూస్తున్నానని అనెను. తన రక్షణ సాక్ష్యం ద్వారా 15 మంది ఆత్మీయ పిల్లలను పొందెను. అలా ప్రార్థన ద్వారా వాగ్దానములు పొందుచుండేది. ఒకరోజు ఉదయకాలం ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ ఆవేశం వలన 125 మందికి రక్షణ ఇవ్వాల్సిందిగా ప్రభు చేత ప్రేరేపించబడింది. ఆ రోజుల్లో జార్జ్ ముల్లర్ గారు స్థాపించినటువంటి అనాథ ఆశ్రమముల గురించి విని చూసి, తాను కూడా శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మచేతనే ఇది జరుగును అనే మాటలయందు విశ్వాసం ఉంచి 1889లో విధవరాండ్రకు, జీవితంలో కాలుజారి దగాపడిన స్త్రీల కొరకు శారదా సదన్ను స్థాపించింది. అదే సమయంలో ఉన్నత చదువుల కోసం యుఎస్ఏకు వెళ్ళిన తన కూతురు తిరిగి వచ్చింది. రమాబాయి గారు తన కూతురిని శారదా సదన్కు ప్రిన్సిపల్గా చేసింది. అలాగే పూణె దగ్గరలో ఉన్న కేడగాం అనే ప్రాంతంలో అందులకు, అనాథలకు, విధవరాండ్రకు, పతనమైన స్త్రీలకు స్వార్థను బోధిస్తూ విద్య నేర్పించి వారికి ఒక ఉపాధి కల్పిస్తూ ముక్తి మిషన్ను స్థాపించింది. అలాగే వారిని శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తూ రక్షణలోనికి నడిపించింది. అలా చేస్తూ ఎంతోమంది స్త్రీలకు తాను తల్లిగా, స్నేహితురాలిగా, ఒక గురువుగా ఉండేది. వారిని ఆదరిస్తూ, సలహాలు ఇస్తూ, మంచి శిక్షణను, ఆధ్యాత్మిక బోధను ఇచ్చేది. అలా ఆమె ప్రేమను, సానుభూతిని అనుభవించిన స్త్రీలు ఆమెలో క్రీస్తును చూడగలిగారు. రమాబాయి గారు ఎద్దుల బండిలో పరిసర గ్రామాలకు వెళ్ళుచు అనేకులకు క్రీస్తు సందేశాన్ని ఇవ్వటమే కాక పేదలను ఆదరించి అక్కున చేర్చుకునేది. అంతేకాకుండా హిందూ దేవాలయములో దేవదాస్యనులుగా మగ్గిపోతున్న వారిని విడిపించి చేరదీసి ఆదరించేది. అలాంటి వారికి చేతి పనులు నేర్పి వారిని వారే పోషించుకునేటట్లు చేసేది. అట్టి వారిలో అనేకులు నర్సులుగా, టీచర్లుగా మారి సమాజంలో గౌరవంగా బ్రతికేటట్లు చేసేది. అంతేకాకుండా విరామం లేకుండా ఆయా సభలలో వాక్యోపదేశం చేస్తూ రాత్రి పగలు ఆత్మల సంపాదన కొరకు ప్రయత్నిస్తుండేది. రమాబాయి గారికి ఒక బైబిల్, కొన్ని వస్త్రాలు మాత్రమే ఉండేవి. అయినా కూడా తాను ఒకటే నమ్మేది, ప్రభువు ఐశ్వర్యవంతుడు, ఆయన ధనగారము సదా నిండియుండునని, తన బిడ్డలకి అవసరమైన వాటినన్నిటినీ ఆయన పంపగలడని విశ్వాసముతో ఉండేది. రమాబాయి గారు తన జీవితంలో చేసిన మరో గొప్ప పని ఏంటంటే బైబిల్ను మరాఠీ భాషలోనికి తర్జుమా చేయుట. అందుకుగాను దాదాపు తాను జీవించినంత కాలము ఖర్చు పెట్టింది. దీనికోసం తాను హీబ్రూ, గ్రీకు భాషలను నేర్చుకుంది. రమాబాయి గారు చేసిన ఇతర గొప్ప పనులు: ముక్తి మిషన్ వద్ద చర్చ్ను కూడా స్థాపించింది. అలాగే 1912లో కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతంలో క్రిస్టియన్ హై స్కూల్ని కూడా తాను స్థాపించింది. ఆ స్కూల్కి తన కుమార్తెను ప్రిన్సిపల్గా చేసింది. 1920లో రమాబాయి గారి శరీరము బలహీనపడడం ప్రారంభించింది. అందుకుగాను ఆమె తన కుమార్తెను ముక్తి మిషన్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించింది. మరుసటి సంవత్సరము అనగా 1921లో తన కుమార్తె మనోరమ మరణించింది. ఆమె మరణం రమాబాయి గారికి షాక్ ఇచ్చింది. అయినా తాను కృంగిపోకుండా ప్రతిదినం 4 గంటలకే లేచి ప్రార్థన చేసేది. అలా ఆశ్రమములో ఉన్న వారికి స్వార్థ బోధిస్తూ ప్రకటించడమే కాకుండా వారి కోసం మహా వేదనతో ప్రార్థన చేసేది. ప్రార్థన మాత్రమే కాకుండా తనకి మంచి ప్రసంగికురాలు అని పేరు కూడా ఉంది. అంతేకాకుండా ఒకసారి తాను చేసినటువంటి శక్తిగల ప్రసంగాన్ని బట్టి విక్టోరియా రాణి కదిలింపబడింది. రమాబాయి గారు విశ్వాస విషయములో పలు విధములుగా పరీక్షింపబడ్డారు. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించి విశ్వాసముతో జయించారు. చివరిగా తన 64 సంవత్సరాల వయసులో 1922 ఏప్రిల్ 5న సెప్టిక్ బ్రాంకటైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ మరణించారు. తన బయోగ్రఫీలో మనం గమనిస్తే రమాబాయి గారి దృష్టి, మనసు మనుషుల మీదను ఇతర వాటిపై కాకుండా ప్రభువైన క్రీస్తు మీద ఉండుట వలనే తాను స్థాపించినటువంటి రక్షణాశ్రమమును దిగ్విజయముగా కొనసాగించింది. ఇప్పటికీ 100 సంవత్సరాల క్రిందట తాను లోకాన్ని విడిచినను ఆమె స్థాపించినటువంటి ఆశ్రమము ఇంకను అనేక మందికి ఆశ్రయ స్థానముగా ఉన్నది. ఇంకా తన గురించి చెప్పాలంటే ఆమె మరాఠీ భాషలో వ్రాసినటువంటి అనేక క్రైస్తవ భక్తి గీతాలు
ఈనాటికి వాడుకలో ఉన్నాయి. చివరిగా తన శక్తి సామర్థ్యాలకు రహస్యం ఏంటని మనం గమనిస్తే వాక్య ధ్యానము, ప్రార్థనలే కారణము. ఆమెన్. ఇది రమాబాయి గారి జీవిత చరిత్ర. దేవుడు మనలనందరినీ దీవించునుగాక. ఆమెన్.